ప్రభునందు ఆశీర్వదించబడిన వాళ్ళారా, ప్రభునందు దీవించబడిన వాళ్ళారా, మీ అందరికీ కూడా ఉదయకాల సమయంలో తండ్రి నామలో వందనాలు. మరి మీ ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం దైవవర్తమానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాక్యాన్ని మనం చూద్దాం. మారని మనసులను మార్చే దేవుడు. హల్లెలూయా. మారని బ్రతుకులను మార్చే దేవుడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామండి ఈరోజు. ఇదిగో వాక్యం అనే ఛానల్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మీ అందరూ కూడా దేవుడు బహుగా ఆశీర్వదించబడిన కాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఉదయకాల సమయంలో దైవ వర్తమానంలోకి మనం వెళ్దాం. దేవుని యొక్క మాట వినడానికి మీ సమయాన్ని, మీ పనులను ముగించుకొని దేవుని యొక్క మాట వినవలసిన ప్రభునామను కోరుకుంటూ, ఒకవేళ మీకు పని ఒత్తిడిగా ఉంటే మీరు పని చేసుకుంటూ కూడా వాక్యాన్ని వినవలసిందిగా ప్రభునామను మీకు వందన సమర్పణ చేస్తున్నాను. హల్లెలూయా. ప్రియ సంగమా, ఒక మనిషి పాడైపోయినప్పుడు, లేకపోతే ఒక మనిషి చెడిపోతున్నాడు అని మనకు తెలిసినప్పుడు, వారు యవనస్తులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, మనం ఒక మంచి మాట చెప్తాం. ఆ మార్గం మంచిది కాదని చెప్తాం. అంతవరకే మన పని. అంతే కదండి. ఎవరికైనా ఆకలి వేసింది అనుకోండి, కంచంలో అన్నం పెడతాం. మన దగ్గర ఏముందో అది పెడతాం. మనం తినమని వాళ్ళకి చెప్తాం. అంతవరకే. ఒకవేళ పిల్లలైతే కలిపి నోట్లో పెడతాం. తప్పులేదు, కలిపి నోట్లో పెడతాం. అంతవరకే. కానీ నమిలి మింగే బాధ్యత ఎవరిది? వారిదే. నోట్లో పెట్టిన ముద్ద మనం నమిలి మింగించలేం కదా. వారే నమలాలి, వారే మింగాలి. అదేవిధంగా తండ్రి దగ్గర ఆశీర్వాదం పొందుకునే వారుగా మనం చేయవారికే మన బాధ్యత. అంతే. ఆ తర్వాత వారు నడుస్తారా నడవరా, వింటారా వినరా, ఆ మార్గాన్ని వారు అనుసరించాలి అన్నది వాళ్ళ ఇష్టం. అందుకే ఇక్కడ వాక్యం ఏం బోధిస్తుందంటే, ప్రతి సంగమా, నాటి కాలంలో అనగా మన పితరులైనటువంటి ఇశ్రాయేలు కాలంలో ఉన్న కాలంలో జరిగిన ఒక చిన్న సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎంతోమంది ప్రవక్తలను, అంటే మోషే గారి తర్వాత, సేవకుడైనటువంటి మోషే గారి తర్వాత ఎంతోమంది ప్రవక్తలను ఈ భూమి మీద పంపించాడు. ఎందుకో తెలుసా? మూడో తరంలో ఉన్న మనుషులను కూడా, అంటే ఇశ్రాయేలు ప్రజలు, వారిని మార్చడానికి ఎంతోమంది ప్రవక్తలను పంపించాడు, చెప్పించాడు, నడిపించాడు, బోధించాడు. కానీ వారు వినకపోయిరి. కనుకనే వారి యొక్క నష్టాన్ని వారి కొని తెచ్చుకున్నారు. అయినప్పటికీ కనికర సంపన్నుడు కలిగిన తండ్రి వారిని నడిపించడానికి, వారిని చీకటి అగాధంలో వారు పడకుండా ఉండడానికి ఎన్నో ప్రణాళిక ఆయన ఏర్పాటు చేశాడు. ఎంతో ఆయన బాధపడ్డాడు. ఎన్నో మార్లు వారిని హెచ్చరించాడు. అయినా వారు వినలేదు. అయితే యెహెజ్కేలు, ప్రవక్త అనే యెహెజ్కేలు వచ్చే కాలం కూడా అదే చేశాడండి. అదే చేశాడు. కానీ ఎంత చెప్పినా, ఎంత బోధించినా వారు మాత్రం వినలేదు. మరి ఇప్పుడు అలా జరుగుతుందా? జరగవచ్చా? ఇప్పుడు జరగడానికి వీల్లేదు. అది ఆ వాక్యం ఏంటో మనం చూద్దాం. వాక్యంలోకి వెళ్దాం. వాక్యాన్ని మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో 2వ వచనం నుంచి 4వ వచనాల వరకు ఆయన చెప్పిన మాట మనం నేర్చుకుందాం. హల్లెలూయా. 2వ అధ్యాయంలో 2వ వచనం చెప్పిన మాట ఏంటంటే, నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు. ఆయన చెప్పిన మొదటి మాట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నడిపించేవారికి చెప్తున్నాడు, కాసేవారికి చెప్తున్నాడు, మేపించేవారికి చెప్తున్నాడు, బోధించేవాడికి చెప్తున్నాడు. నాటి యెహెజ్కేలుకు ఆయన చెప్పిన మాటలు అవే. నరపుత్రుడా, ముందు నువ్వు చక్కగా నిలబడు. అంటే చెప్పేవాడు, నడిపించేవాడు, బోధించేవాడు
ఎక్కడ నిలబడాలి అంటే చూడండి, ఏదో మనం ఆహ్, స్టడీ అంటే ఎలాగా చేతులు 2 కింద పెట్టేసి కదలకుండా నిలబడడం కాదు. ఆయన మాటలో ఆయన మాట ప్రకారంగా మనం జీవించడానికి మన హృదయాన్ని నిలబెట్టాలి. అది అక్కడ ఉన్న మర్మం. శరీరం కాదని అన్నది. నీ హృదయాన్ని నిలకడ చేసుకో. చూడండి, ఇంట్లో పెద్దవారు మనకి ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు నువ్వు నిర్లక్ష్యంగా విన్నావనుకో, వినలేనట్టుగా ఉన్నావనుకో, పెద్దవారు కోపం రాదా? వస్తుంది రాదా? అనుకుందాం, మీ తల్లిదండ్రులు నీ మంచి కోరి, అమ్మ ఇది మంచిది కాదు, ఇలా ఉండకూడదు, బాబు ఇది మంచిది కాదు, ఇలా ఉండకూడదు అని ఒక చక్కని మాట మీరు చెప్తున్నప్పుడు మీరు నిర్లక్ష్యంగా అంతా నాకు తెలుసు, నేను చెప్పక్కర్లేదమ్మా అని ఏ పుత్రుడైనా ఏ పుత్రుడికి అయినా అన్నారనుకోండి, తల్లిదండ్రులు కోపం రాదా? కోపంతో పాటు అవసరమైతే చేయి కూడా చేసుకుంటారు వాళ్ళ మీద. ఎందుకు? చెప్పిన మాట వినకపోతే. అంటే నీ శరీరం కాదు, నీ మనస్సు నిలకడగా ఉండాలని తండ్రి చెప్పిన మరణం ఇది. యెహెజ్కేలు, నేను చెప్పిన మాట నీ మనసులో దాచుకో. ముందు నీ మనసు అటు ఇటు పడిపోకుండా, కుడివైపు ఎడవైపు త్రుటిల్లకుండా నువ్వు కాపుదల కాసుకోవయ్యా అని చెప్పాడు. ఆయన అలా ఉండేటప్పుడు అప్పుడు చెప్తున్నాడు ఏమనంటే, ఇదిగో నా ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారే, నేను ప్రేమించి లాలించి బుజ్జగించి వారున్న ఆ యొక్క బంధకంలోంచి బయటికి తీసుకొచ్చి మోషే అనే సేవకుని పంపించి తన అన్నయ్య అహరోను పంపించి అద్భుత కార్యాలు చేయించనే ఇంత కాపాడనే నా ప్రజల్ని. వారి మాట వినలేదయ్యా. వారి మాట వినకుండా వారి యొక్క జీవితంలో మూర్ఖత్వాన్ని పెంచుకున్నారు తప్ప ఆప్యాయతను, అనురాగాన్ని, ప్రేమను పెంచుకోలేకపోతున్నారు. అదిగో అట్టి వారి మధ్యకి నిన్ను పంపిస్తున్నాను అంటున్నాడు అక్కడ. అయితే యెహెజ్కేలు ఎందుకు కొంచెం వెనకాడాడో తెలుసా? వెనకాడాడండి. ఎందుకంటే వారి ప్రవర్తన ఈయనకి కూడా నచ్చలేదు. ఇప్పుడు మనమే ఉన్నాం, 1కి 4-5 సార్లు ఎవరికైనా చెప్తాం, వారు మారలేదనుకోండి, వేరొక మనిషి వచ్చి అయ్యా బాబు వారికి రా చెప్పండి, మనం ఏమిటమ్మా మేము చాలాసార్లు చెప్పామమ్మా, ఆయనకి చెప్పాం, లేదంటే ఆమెకు చెప్పాం, వారు వినట్లేదు, మారట్లేదు, ఇంకేం చెప్తాం? మా మాటలన్నీ వ్యర్థమైపోతున్నాయి తప్ప వాటి వల్ల నాకు కలిగే ప్రయోజనం లేదు, వాళ్ళకి కలిగి విసిగించడం తప్ప మరొక ప్రయోజనం లేదని మనం చెప్తాం. అదే మాట యెహెజ్కేలు కూడా చెప్పాడు. ఎందుకు నిలకడగా ఉండమన్నాడంటే ముందు ఆయన తిరస్కరించాడు. కారణం ఏమిటి అని చూస్తే వారు ఆయన మాట, హల్లెలూయా, వారు ఆయన మాట విననొల్లకపోయిరి. అంటే వినడానికి మనసు లేదు వారికి. నువ్వు ఏదైనా చెప్పుకో, మా ఇష్టం అని చెప్పినందున యెహెజ్కేలుకి కాస్త మనసు నొప్పి కలిగింది. ఆయనకే కాదండి, ఈరోజు మనకి కూడా అంతే. మనకైనా మనసు బాధ కలుగుతుంది. ఒక వ్యక్తికి ఎన్నిసార్లు మనం చెప్తాం, ఎన్నిసార్లు చేయి పట్టి నడిపిస్తాం, ఎన్నిసార్లు మనం బోధిస్తాం. అలా బోధించేటప్పుడు మనం వారికి విరోధం అయిపోతాం. ఇంటి వారైనా బయట వారైనా ఒక మాటను మీరు 10 సార్లు చెప్పండి, నీ పిల్లలకు నువ్వే విరోధం అయిపోతావు. నీ కన్న పిల్లలే, నువ్వు తల్లివో తండ్రివో అక్కవో అన్నవో ఎవరైనా సరే, మీ పిల్లలకు మీరు చెప్పినప్పుడు మీ పిల్లలకు నీవే విరోధం అయిపోయి ఇంటికి వెళ్తే మా నాన్నగారు మా బుర్ర పాడు చేసేస్తున్నారండి, మా అమ్మగారి మాట నేను వినలేకపోతున్నానండి అన్నవారు ఎంతమంది లేదండి? ఆడపిల్లలు మగపిల్లలు చాలామంది ఉంటారు కదా. అయితే వారు చెప్పింది ఎందుకు చెప్తున్నారు? నీ బాగు కోసమే కదా, నువ్వు స్థిరపడాలనే కదా, నీ జీవితము చక్కటి మార్గంలో నడవాలని కదా వారు చెప్పింది. అలాగే యెహెజ్కేలు కూడా కోస్త వెనకన్ను వేయిస్తే అప్పుడు అంటున్నాను యెహెజ్కేలు, ముందు నువ్వు నిలకడగా నిలబడి నా మాట నీ మనసును నా మీద ఉంచు. నిజమే నీవు అన్నట్టుగా ఈయన ప్రజలు మూర్ఖులు, ఈయన ప్రజలు అహంకారులు, ఈయన ప్రజలు మాట వినలేని వారు, మాట దాటించేవారు, నన్ను బాధ పెట్టేవారు. అయినప్పటికీ ఇదిగో నా వంతుగా నేను చెప్పిస్తున్నాను. చెప్పి ఎందుకన్నాడు మాట అంటే
వారి యొక్క తండ్రికి ఇచ్చిన మాట ప్రకారంగా ఇశ్రాయేలును కాపాడుతానని ఇచ్చిన మాట ప్రకారంగా తండ్రి ఆయా ఆయా యుగాలలో, ఆయా తరాలలో, ఆయా ప్రవక్తల చేత చెప్పించారండి. చివరికి ఎంత చెప్పినా సరే వారు మూర్ఖత్వాన్ని మాత్రం విడిచిపెట్టుకోలేదు. ప్రియసంగమా, ఈరోజు క్రైస్తవుడా మనం అలా ఉండకూడదండి. మనం అలా ఉండకూడదు. వాళ్ళని చూసి మనము అట్టి రీతిగా జీవించకూడదు. అందుకంటాడు, ఓ యేసుకేలు, వారు నేను పంపించిన మాట నీ నోటితో నువ్వు చెప్తున్నాడు, వారు వినరు అంటూ, వారు వినినను వినకపోయినను, ఇది చాలా అండర్లైన్ చేసుకోవాలి మనం. వారు వినినను వినకపోయినను నువ్వు చెప్పు వారితో అని. ఎందుకంటే ఒక రోజంటూ వస్తుంది, అది నా ఉగ్రత దినము. నా ఉగ్రత దినములో ఎవ్వరు కూడా మిగలరు. కనుక ముందుగా హెచ్చరించు. నాటి కాలంలో నోవాహుతో అదే చెప్పించాడు తండ్రి. దేవుడు అదే చెప్పించాడు. నోవాహు, నువ్వు ఒక ఓడను తయారు చేస్తూ ఇక్కడున్న ప్రజల మీదకి దేవుడు మీ మీదకి ఉగ్రత రప్పిస్తున్నాడు, మీరు మారు మనసు పొందండి, ఇదిగో నేను చేస్తున్న ఓడలోకి మీరు రండి, వర్షాన్ని కురిపిస్తారంట, జల ప్రళయం కలుగుతుందంట, ఈ భూమిని నశింపజేస్తాడంట అని చెప్పించాడండి. చెప్పించాడు. కానీ ఎవ్వరు కూడా ఆయన మాట వినలేదు కదా. నోవాహు చేసిన వాడని చూసి పిచ్చివాడండి అన్నారు. హల్లెలూయా. ఏమన్నారండి? పిచ్చివాడు. ఈరోజు మనల్ని కూడా అలాగ అంటున్నారు. ఏంటంటే బుర్ర పాడు చేసేస్తారండి, బుర్ర పాడైపోతుందండి బాబా ఆయన మాటలు విని. నాకు పిచ్చెక్కిపోతుందండి, పిచ్చి పిచ్చి మాటలన్నీ చెప్తున్నారండి అని మనం వింటూ ఉంటాం. అవి పిచ్చి మాటలు కాదు పిల్లి సహోదరులారా, నీ జీవితాన్ని బాగుపరిచే మాటలు. నోవాడు కూడా అలాగన్నారు. వెర్రివాడండి, పిచ్చివాడండి, వాడిని కడుతున్నాడండి చూసి నవ్వుకున్నారండి నాటి జనంగా. కానీ చివరికి ఏమైందో మనకు తెలుసు. తండ్రి ఏం చేశాడో మనకు తెలుసు. అలాంటి ఉగ్రతను రప్పిస్తున్నాను ఈ స్త్రీ ప్రజల మీదకి, వారు నశించిపోవడం నాకు ఇష్టం లేదు కనుక మీరు చెప్పండి. ఆయా తరగతిలో, ఆయా యుగాలలో, ఆయా తరాలలో ఒక్కొక్క చెప్పులను చెప్పించుకుంటూ వచ్చాడు. కానీ వారు వినలేదు. అందుకే అన్నాడు యెహెజ్కేలు, వారు వినినా వినకపోయినా నువ్వు చెప్పడం నీ బాధ్యత, చెప్పడం నా బాధ్యత. నా మాట నీ మాటగా వారితో చెప్పు. వారు విన్నారా పర్వాలేదు, వినకపోతే నాశనం అయిపోతారు సుమి, నా ఉగ్రతకు వారు గురైపోతారు కనుక చెప్పు అంటే వెళ్ళి చెప్పాడు. పాపం వినలేదు. వారు వినలేదు సరే కదా. చెప్పిన యెహెజ్కేలు మీదకి వారు తిరుగుబాటు చేశారు, చెప్పిన ఇర్మీయా మీదకి వారు తిరుగుబాటు చేశారు, చెప్పిన ప్రతి ప్రవక్త మీదకి కూడా వారు తిరుగుబాటు చేశారండి. సృష్టికర్త అయిన తండ్రిని విడిచిపెట్టేసి, సజీవుడైన తండ్రిని విడిచిపెట్టేసి, పిలిస్తే పలికే తండ్రిని విడిచిపెట్టేసి, నీకు అన్ని వేళలా అన్ని విధాలుగా ఆదరించే తండ్రిని విడిచిపెట్టేసి వాళ్ళు ఏం చేశారంటే, వారికి అనుకూలమైన దేవతలు బొమ్మలు చేసుకొని ఆ స్టోరీ దేవతలను వారు పూజిస్తూ భయంకరమైన విగ్రహారాధనతో పాల్గొంటూ వారు తండ్రి యొక్క మనసును నొప్పించారు. అయినప్పటికీ కనికర సంపన్నుడు కలిగిన తండ్రి వారిని క్షమించాడు. వారిని క్షమించి వారిని ఆయా తరాలలో నడిపించారు. కానీ వారు ఎవ్వరు కూడా ఆయన మాట వినలేదు. హల్లెలూయా. సరే, ఆ యుగం అయిపోయింది, ఆ తరం అయిపోయింది, ఆ మనుషులు అయిపోయారు. మరి ఇప్పుడు కూడా అలా చలామణి అయిపోదాం అనుకుంటున్నారా క్రైస్తవులారా? జాగ్రత్త. ఇప్పుడు అవేం కుదరవు. ఇప్పుడే మాట్లాడుతున్నాను, చూద్దాం. ఇది ఎప్పుడు మాట్లాడిన మాట? క్రీస్తు వారి భూమి మీదకి వచ్చి తను సువార్త చేసి అనేకులు మారుమనసు కలిగించి, అనేకులకు రోగాలు తొలగించి, అనేకులకు మేలు చేసి, ఆఖరి చనిపోయిన వారిని కూడా లేపి, ఇన్ని అద్భుత కార్యాలు వారు చేసి, తన శిష్యులను ఏర్పాటు చేసి, తన శిష్యుల ద్వారా సువార్తను ప్రకటింపజేసి ఉన్న కాలంలో కొంతమంది
తిరుగుబాటు చేసుకుంటూనే వచ్చారు. అప్పుడు భక్తుడైనటువంటి పౌలు గారు వచ్చే కాలంలో ఆయన చెప్పించిన మాట మనం చూద్దాం ఈసారి. అంటే అది ఇప్పుడు మనకు వర్తిస్తున్న మాట, ఇప్పుడు మనకు పనిచేస్తుందండి. నాటి కాలం అయిపోయింది, ఇశ్రాయేలు కాలం అయిపోయింది, ఇశ్రాయేలు యొక్క తరాల కాలం అయిపోయింది, ప్రవక్తల కాలం అయిపోయింది, ప్రవక్తనీయుల కాలం అయిపోయింది, భక్తుల కాలం అయిపోయింది, యాజకుల కాలం అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే మూడవ తరంలో ఉన్నాం మనం, అంటే పరిశుద్ధాత్మ కాలంలో మనం ఉన్నాం. ఈ పరిశుద్ధాత్మ కాలంలో చెప్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకుని అట్టి రీతిగా మనం నడిచామా ధన్యులమే. ఇంకా మనం ఇశ్రాయేలు ప్రజల వల్లే మూర్ఖులుగా ఉంటే అది మనల్నే శపిస్తుంది. హల్లెలూయా. ఏంటి ఆ మాట చూద్దాం. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో 30వ వచనంలో మాట రాయబడి ఉందండి. ఇప్పుడు మన తరానికి కావాల్సిన మాటలు అవి. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 30వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆ అజ్ఞాన కాలం నన్ను దేవుడు చూసి చూడనట్టుగా ఉండేను. హల్లెలూయా. జాగ్రత్త. ఏంటి ఆ అజ్ఞాత కాలం అంటే తెలిసి తెలియలేని కాలం అది. సరే, క్షమించాడు, భరించాడు, నడిపించాడు. ఆ కాలం అంతా అయిపోయింది. అంటే ఏంటి, మన పూర్వకుడైనటువంటి ఇశ్రాయేలు కాలం అయిపోయింది. మరి ఇప్పుడు ఎవరి కాలం? మన కాలం వచ్చిందండి. అప్పుడు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ తండ్రి అపొస్తలులైన భక్తులైన పౌలు గారితో చెప్పిస్తున్న మాట, ఆ అజ్ఞాత కాలాన్ని దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞయిస్తున్నాడు. హల్లెలూయా. ఏంటి? మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞయిస్తున్నాడండి. ఏ పశువులకు అవ్వచ్చు కదా, పక్షులకు అవ్వచ్చు కదా, జలరాశుల్లో ఉన్న ఆ జీవరాశులకు అవ్వచ్చు కదా. అరణ్యంలో ఉన్న పశువులకు ఇవ్వలేదు, ఆకాశం దగ్గర పక్షులకు ఇవ్వలేదు, నీటిలో ఉన్న జలరాశులకు ఇవ్వలేదు. దేనికి ఇవ్వలేదు ఆజ్ఞ? ఇవన్నీ కూడా మనకంటే ముందుగా పుట్టించినవే కదా, నోటి మాట ద్వారా. మరి మనకెందుకు ఇస్తున్నాడు? అవన్నీ కూడా నాటి నుంచి నీటి వరకు తండ్రి మాట విని జీవిస్తున్నాయి అన్నీ కూడా. మరి మనుషులో నిమిషంకి ఒక రకంగా మారిపోతున్నాం ఈరోజు మనం. ఇప్పుడున్న మనస్తత్వం ఒక నిమిషం తర్వాత ఉండదు, వెంటనే మారిపోతాయి. మాటలు మారిపోతాయి, ప్రవర్తన మారిపోతాయి, చూపు మారిపోతాయి, తలంపు మారిపోతాయి, ఉద్దేశాలు మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. అందుకు అంటున్నాడు, అప్పుడు నేను క్షమించాను, కానీ ఇప్పుడు క్షమించే కాలం కాదు, శిక్షించే కాలం. జాగ్రత్త. అది క్షమించే కాలము అయిపోయింది, ఇప్పుడు శిక్షించే కాలంలో ఉన్నాం. మనం శిక్షకు పాత్రగా ఉంటున్నాం. జాగ్రత్త ప్రియ క్రైస్తవులారా, జాగ్రత్త పడిన క్రైస్తవులారా. ఎప్పుడో ఇది 1900 సంవత్సరాల క్రితం రాయబడిన మాటలైనా ఇప్పుడు అవి జరుగుతున్నవి. ఆ అజ్ఞాన కాలాన్ని దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞయిస్తున్నాడు. హల్లెలూయా. కుదరదు. ఇప్పుడు వ్యతిరేకంగా జీవిస్తానంటే కుదరదు, మాట వినంటే కుదరదు, గర్వంగా ఉంటే కుదరదు, అహంకారమైన మాటలు కుదరవు. ఎందుకంటే అప్పుడు క్షమించే కాలము, ఇప్పుడు శిక్షించే కాలము. ఇప్పుడు కూడా మనం క్షమించబడాలంటే, శిక్షించే కాలం నుంచి బయటకు రావాలంటే ఇప్పటికన్నా మారు మనసు పొందండి అయ్యా. నిజమైన మారు మనసు పొందని క్రైస్తవులారా, ఇప్పటికైనా మీ జీవితాలు మార్చుకోండి. ఒక దినాన్ని నువ్వు చేసావు పాపం, ఒక దినాన్ని నడిచావు పాపపు చీకట్లోను, ఒక దినాన్ని నడిచావు స్నేహితురాలతో మీ జీవితాన్ని అల్లకొల్లను చేసుకున్నారు. అయిపోయింది ఆ కాలం. ఈ చివరి గడియలోనైనా నీ యొక్క హృదయాన్ని మార్చుకుంటే ఒక క్రైస్తవుడా, రాబోతున్న దినాల్లో నువ్వు రక్షించబడతావు కానీ రక్షించబడతామే కానీ శిక్షించబడవు. ఆశీర్వదించబడతావు కానీ శపించబడవు. సమృద్ధి కలిగిన వారుగా ఉంటామే తప్ప పేదవారుగాను, కటిక దరిద్రులుగాను, ఈ హీన స్థితిలో మనం ఉన్నాం. కనుక ఇవన్నీ కూడా ఆయన చెప్తున్న మాటలు. ఇప్పుడు సంగమా, నాటి కాలాన్ని విడిచిపెట్టేద్దామండి, నాటి మనుషులకు మనస్తత్వాన్ని విడిచిపెట్టేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ మనం ఎలా ఉన్నామో
మనకు మనం అద్దంలో చూసుకుందాం. ఎవరిని చెప్పక్కర్లేదు. అందుకే భక్తులైన పౌలు గారు అంటారు, మన జీవితము సహజ అద్దంలో చూసుకున్నట్టుగా ఉంటుంది అంటాడు రోమాపత్రికలో. ప్రియ సంగమా, నువ్వు సహజ అద్దంలో చూసుకుంటున్నావు. అద్దంలో కనిపించాక మనం జీవిస్తే పరనున్న దేవుడు మనకు క్షమిస్తాడు. నీ జీవితం ఏంటో నీకు అర్థమైనట్టుగా చెప్తాడు. మూర్ఖత్వంగా జీవించకండి. మరలా చెప్తున్నాను, నేను వెళ్ళిందే మార్గం, నేను చెప్పిందే మాట, నేను చేసిన పని అని ఉండకండి. నీ క్షేమం కోరి ఎవరైతే చెప్తున్నారో ఆ మాటలు వింటే ఇప్పుడు ఎలాగున్నా రాబోయే దినాలు మీరు ఆశీర్వదించబడతారు. అది తండ్రి నామానికి మహిమ, మీ జీవితానికి మేలు. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. సర్వాధికారి సర్వ సృష్టికర్త నీకే స్తోత్రములు. ఉదయకాల సమయంలో వాక్యం దిగొచ్చి మందతో మాట్లాడేవయ్యా. నిజం తండ్రి, నాటి కాలం కాదు కానీ ఇదిగో తండ్రి నేటి కాలంలో ఇప్పుడు జరుగుతున్న తండ్రి నాన్న ప్రభా ఈ యొక్క పరిమాణాలు బట్టి మీరు మాట్లాడాలి. నిజమేనైనా ప్రతి ఒక్కరు కూడా ఉన్నవారేమి లేనివారేమి, ప్రతి ఒక్కరు కూడా ఆడవారేమి మగవారేమి, ప్రతి ఒక్కరు కూడా పిల్లలేమి పెద్దలేమి, ప్రతి ఒక్కరు కూడా అయ్యా నీ అందు శిరస్సు వంచి నీకు నమస్కరించి నీకు లోబడినట్లయితే ఇదిగో తండ్రి మేలుతో నింపుతానండి. వాక్యం ద్వారా మాట్లాడవుతండి. అయ్యా ఈ మాటలు ఉన్న వారిలో పరివర్తన కలిగించండి, మారు మనసు కలిగించండి. జీవితాన్ని తండ్రి చక్కదిద్దుకునే భాగ్యం కలిగజేసి మీరు మాత్రమే మహిమ పొందుకోమని తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు తండ్రి నా నిజమైన భక్తి ఉండేలాగా కృప చూపించమని తండ్రి నన్ను వాడుకునే విధానం పట్ల స్తోత్రములు. ఇవి తండ్రి విన్నవారికి కూడా నీ ఆశీర్వాదం దయచేయమని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ఈ ప్రార్థనలో అడుగుతున్నాను పరం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ కూడా మరొకసారి తండ్రి నామములో వందనాలు. తండ్రి మేము దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.